Hi viewers, welcome back to our channel. In the previous class I have explained about the introduction and especially the importance of English language. In this class we are going to discuss tenses. In the first class I have told you there is no future tense in English. You may get a doubt, is it right or wrong? Now I will tell you why there is no future tense in the ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనం ఇంతకుముందు క్లాస్లోనే డిస్కస్ చేసుకున్నాం ఏమనంటే ఇంగ్లీష్లో ఫ్యూచర్ టెన్స్ లేదని. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ దేర్ ఈజ్ నో ఫ్యూచర్ టెన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దెన్ హౌ కెన్ వీ ఎక్స్ప్రెస్ అవర్ ఫ్యూచర్ యాక్షన్స్? దట్ విల్ ఆల్సో బీ ఎక్స్ప్లెయిన్ టు యూ ఇన్ దిస్ క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద టెన్సెస్. Tenses are, according to grammarians, we have tenses. Actually, the present tense is there, the past tense is there. Future tense is whether there is future tense or not. It is the question. Why is there future tense? Why there is no future tense? Because in English, suppose you take a word. Suppose you take a verb, give. It is present. It is in the present tense. What is the past tense? Gave. What is the past participle? Participle given. Here the verb is inflected. Here the verb is inflected. So the verb is inflected. It has two forms, three forms, but all these forms are in the present tense and the past tense. Give, ichuta. Give, ichu. గేవ్ ఇచ్చను, గివెన్ ఇచ్చను. గివ్ అనే వర్బ్ ప్రజెంట్లో ఉంది, గేవ్ అనే వర్బ్ పాస్ట్లోనే ఉంది, గివెన్ అనే వర్బ్ కూడా పాస్ట్లోనే ఉంది. మరి ఫ్యూచర్ని ఇండికేట్ చేయడం ఇక్కడ వర్బ్ ఇంకోటి ఏది? వేర్ ఈజ్ ద అదర్ వర్బ్ విచ్ ఈజ్ ఏబుల్ టు ఇండికేట్ ఫ్యూచర్ టెన్స్? అంటే ఎనదర్ ఇన్ఫ్లెక్షన్ ఏది? ఇది పాయింట్. ఇక్కడ ఇంకో వర్బ్ ఏదంటే, ఇంకో వర్డ్ ఏదంటే, ఇంకో ఫామ్ ఏదంటే వాట్ డస్ ఇట్ మీన్? అక్కడ ఇంకొక ఇన్ఫ్లెక్షన్ ఏది? గివ్ ప్రజెంట్, గేవ్ పాస్ట్, గివెన్ పాస్ట్ పార్టిసిపల్. ప్రజెంట్లో గివ్ వాడుతున్నాం, పాస్ట్లో గేవ్ వాడుతున్నాం, పాస్ట్ పార్టిసిపల్గా కూడా గివెన్ వాడుతున్నాం. అంటే ఇంగ్లీష్ డజంట్ హ్యావ్ ఇన్ఫ్లెక్టెడ్ ఫార్మ్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ డజంట్ హ్యావ్ ఇన్ఫ్లెక్టెడ్ ఫార్మ్స్ ఫర్ ద ఫ్యూచర్ టెన్స్. English language doesn't have inflected forms for the future tense. Then how are the actions in the future tense expressed? Modal auxiliaries will, shall. Modal auxiliaries will, shall. With will and shall, yes, English future forms. In English, future forms are created, future expressions are created with will and shall. So, in the case of creating future actions, creating future forms in English language, what are we doing? We are taking the modal auxiliaries named will, shall. Will అనే హెల్పింగ్ వర్బ్, షల్ అనే హెల్పింగ్ వర్బ్, మోడల్ ఆక్సిలరీస్ అంటారు. ఆక్సిలరీ అన్న హెల్పింగ్ వర్బ్ అన్న ఒకటే. వీటి యొక్క సహాయంతో మనం ఏం చేస్తున్నామంటే ప్రజెంట్లో ఉన్నటువంటి వర్బ్కి, పాస్ట్లో ఉన్నటువంటి వర్బ్కి ఈ విల్, షల్ యొక్క కాంబినేషన్ తోటి ఫ్యూచర్ టెన్స్ యొక్క యాక్షన్స్ని రివీల్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ అకార్డింగ్ టు సోర్సెస్ there is no future tense in the English language, but future actions will also be explained and conveyed through especially modal auxiliaries will and shall. Will and shall యొక్క హెల్ప్ తోటి మనం ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఈ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్లెక్టెడ్ వర్బ్స్, ఫ్యూచర్ టెన్స్లో ఇన్ఫ్లెక్టెడ్ వర్బ్స్ లేవు మనకి. ప్రజెంట్లో ఉన్నటువంటి ఇన్ఫ్లెక్టెడ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంబైన్ చేసుకుంటూ ప్రజెంట్లో ఉండొచ్చు, అది పాస్ట్లో ఉండొచ్చు, పాస్ట్ పార్టిసిపల్గా ఉండొచ్చు. ఐ షల్ గివ్ అంటే ఇక్కడ షల్ అనేది మోడల్ ఆక్సిలరీ వాడాం, గివ్ అనేది ప్రజెంట్లో ఉంది. యాక్చువల్గా గివ్ అనే వర్బ్ తీసుకుంటే ప్రజెంట్లోనే ఉంది. ఐ షల్ గివ్ అంటే ఇక్కడ మనం ప్రజెంట్లో ఉన్న గివ్ అనే వర్బ్కి షల్ యాడ్ చేయడం ద్వారా ఫ్యూచర్ యాక్షన్ ఇండికేట్ చేస్తాం. నేను నీకు ఇస్తాను. సపోజ్ గివెన్ అనే వర్బ్ తీసుకున్నాం, ఇది ఇన్ఫ్లెక్టెడ్ ఫామ్, పాస్ట్లోనే ఉంది. దీనికి ఏం చేస్తున్నాం? ఐ షల్ హ్యావ్ గివెన్ ఇట్ టు యూ.
ఐ షాల్ హ్యావ్ గివెన్ ఇట్ టు యూ, నీకు నేను ఇది ఇచ్చి ఉంటాను. ఐ షాల్ హ్యావ్ గివెన్ ఇట్ టు యూ, ఇది నీకు నేను ఇచ్చి ఉంటాను. అంటే ఇక్కడ ఏమైంది, ఫ్యూచర్ యాక్షన్ చెప్పాం, కానీ దేన్ని ఏ హెల్ప్తో చెప్పాం, షల్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసుకున్నాం. ఇక్కడ హ్యావ్తో పాటుగా గివెన్ అనే వర్బ్ ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ యూజ్ చేసుకోవడం జరిగింది. అంటే ఏమవుతుంది ఇక్కడ, వాట్ ఈస్ ద పాయింట్ హియర్, ఇన్ఫ్లెక్టెడ్ ఫార్మ్స్ లేకపోవడం వల్ల ఇంగ్లీష్ డజంట్ హ్యావ్ ఇన్ఫ్లెక్టెడ్ ఫార్మ్స్ ఫర్ ద ఫ్యూచర్ టెన్స్. దట్ ఈస్ వై ప్రజెంట్లో ఉన్నటువంటి పాస్ట్లో ఉన్నటువంటి యొక్క ఈ వర్బ్స్ యొక్క హెల్ప్ తోటి మోడల్ ఆక్సిరీస్ని కంబైన్ చేసుకుంటూ మన ఫ్యూచర్ యాక్షన్స్ని చెప్తున్నాం అన్నమాట. ఆ రకంగా చూస్తే, ఆ రకంగా చెప్తే మన పేర్లు పెట్టుకోవచ్చు ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ యాక్షన్స్ కూడా. ఏమంటే సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మా స్కూల్లోను కాలేజీలో కూడా అలాగే చదువుకున్నాం కాబట్టి. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ ఎన్ ఇన్ఫర్మేషన్, నథింగ్ ఈస్ మోర్ దాన్ దట్. But again I will discuss these points in detail in a usual manner, as usual manner. Now come to the point, first of all, simple present. So how many tenses are there? By keeping the point aside, one point, that point is there is no future tense. Keep that point aside. Inka point వదిలేసేయండి. Future tense లేదు అనే పాయింట్ వదిలేసేయండి. ఇంకా పాయింట్ని యాజ్ యూజువల్ మెథడ్లో మనం డిస్కస్ చేసుకుంటే మనకి ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే, టెన్సెస్ మనం 3 టైప్స్గా చెప్పుకుంటాం. Present tense, past tense, future tense. Again, present tense తీసుకుంటే how many tenses are there in the present tense? Simple present, present continuous, present perfect, present perfect continuous tense. You may write down this information. As there is much space on the board, I am not able to write all this information on the board. That is why when I dictate all these points, if you are interested and if you want to just remember, please write down. How many tenses are there? 3 tenses are there. It means the present, the past and the future. In the present, again, how many are there? How many forms are there? Simple present, present continuous, present perfect continuous tense. And then again take the past tense. How many tenses are, how many forms are there? How many tenses are there in the past tense? Simple past, past continuous, past perfect continuous tense. అలా సింపుల్ పాస్ట్ ఉంది, పాస్ట్ కంటిన్యూస్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది. అలా 4 ఉన్నాయి అన్నమాట. వాట్ అబౌట్ ఫ్యూచర్? ఫ్యూచర్ టెన్స్ మనం మళ్ళీ ఏమని చెప్పుకుంటున్నాం, ఇందాక లేదని చెప్పుకున్నప్పటికి కూడా విల్ యొక్క కాంబినేషన్తో మనం ఫ్యూచర్ యాక్షన్స్ చెప్పుకోగలుగుతున్నాం అనే ఉద్దేశంతో బుక్స్ సోర్సెస్ ఆధారంగా చేసుకొని సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఆఫ్ ఆల్ ద టెన్సెస్ వాట్ ఈస్ ద ఫస్ట్ టెన్స్? అన్ని టెన్సెస్ కంటే ఫస్ట్ టెన్స్ ఏదండి? ప్రజెంట్ టెన్స్. మళ్ళీ ప్రజెంట్లో ఫస్ట్ టెన్స్ ఏది? సింపుల్ ప్రజెంట్. ఓకే, కమ్ టు ద పాయింట్. సింపుల్ ప్రజెంట్ ఏదైనా ఒక టెన్స్ నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకోవాలి? హౌ టు లెర్న్ దట్ పర్టిక్యులర్ టెన్స్? సపోజ్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ సింపుల్ ప్రజెంట్ ఎట్ ప్రజెంట్. హౌ టు use sentences in the simple present tense, when to use the sentences in the simple present tense, how to use that tense and when to use that tense. ఆ టెన్స్ని ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి, ఇది తెలియాలి మనకి. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వెన్ టు యూస్, ఎప్పుడు ఉపయోగించాలి. చాలా పాయింట్స్ ఉన్నాయి డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను అన్ని కాకుండా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్, పాయింట్స్ ఎక్కువగా మనం డైలీ లైఫ్లో యూజ్ చేసి డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ యూ సీ దిస్, ఇట్ డినోట్స్ ఏ హ్యాబిచువల్ యాక్షన్. సింపుల్ ప్రజెంట్ మనకి ఏం చెప్తుంది అంటే హ్యాబిచువల్ యాక్షన్ డిస్కస్ చేస్తుంది. హ్యాబిచువల్ యాక్షన్ అంటే ఏంటి? అలవాటుగా చేసే పనులు. రోజు మనం అలవాటుగా రొటీన్గా చేస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ హ్యాబిచువల్ యాక్షన్. ఐ గో టు పార్క్ ఎవ్రీ డే, హీ గోస్ ఫర్ ఎ వాక్ ఎవ్రీ మార్నింగ్, దే గో టు టెంపుల్ ఎవ్రీ థర్స్డే. So all these actions are daily actions, habitual actions. Such actions are to be reported in the simple present. అటువంటి యాక్షన్స్ మనం ఏ టెన్స్లో చెప్పాలండి? సింపుల్ ప్రజెంట్లోనే చెప్పాలి. నెక్స్ట్ పాయింట్ యూ సీ, ఇట్ డినోట్స్ ఏ యూనివర్సల్ ట్రూత్. వాట్ ఈస్ యూనివర్సల్ ట్రూత్? నిత్య సత్యాలు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తాడు. The earth moves around the sun.
that moves around the sun. So all these are universal truth. వీటిని ఎవరో మార్చలేరు. ఇటువంటి సెంటెన్సెస్, ఇటువంటి యాక్షన్స్, ఇటువంటి పాయింట్స్ మనం ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు డిస్కస్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఓన్లీ. వాటిని మనం ఇప్పుడు సింపుల్ ప్రజెంట్లోనే చెప్పాలి. ఇప్పుడు డెఫినేషన్స్ చెప్పుకున్నాం మనం. ఇంకా ఉన్నాయి డెఫినేషన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగించి ఫ్యూచర్ యాక్షన్స్ చెప్పొచ్చు, ప్రొవర్బ్స్ చెప్పొచ్చు, మన లైక్స్ చెప్పొచ్చు, డిస్లైక్స్ చెప్పొచ్చు, ఇలా కామెంటరీస్ చెప్పొచ్చు. ఇలా చాలా పాయింట్స్ మనం డిస్కస్ చేయగలం అనమాట సింపుల్ ప్రజెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఇక్కడ ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ ఓన్లీ ద ఇంపార్టెంట్ 2 డెఫినేషన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్కి, యూనివర్సల్ ట్రూత్కి చెప్పడం జరిగింది. ప్రతి టెన్స్లో కూడా అక్కడ 3 సెంటెన్సెస్ ఉంటాయి. దేర్ ఆర్ 3 సెంటెన్సెస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ టెన్స్. ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ అఫర్మేటివ్ సెంటెన్స్. ఎన్ని సెంటెన్స్ ఉంటాయండి? ఫస్ట్ మనకి ప్రతి టెన్స్లో కూడా 3 సెంటెన్సెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటి? వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? Simple present. First sentence is called affirmative. In simple present, the first sentence is called affirmative. Affirmative formula structure చూడండి. సెంటెన్స్ ని ఎలా రాయాలి అనేది ఇది ఫార్ములా అంటున్నాం మనం దీన్ని. సపోజ్ అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? మామూలుగా స్టేట్మెంట్, ప్లెయిన్ స్టేట్మెంట్. అందులో నాట్ రాదు, వెన్, వేర్, వై ఇలాంటి క్వశ్చన్లు రావు. దాన్ని మనం ఏమంటామంటే అఫర్మేటివ్ స్టేట్మెంట్ అంటాం. చూడండి అదేంటో మనం ఈ ఫార్ములాను అబ్జర్వ్ చేస్తే వీఆర్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ అవుట్. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు, ఐ అనే ప్రణవం వచ్చినప్పుడు, వి అనే ప్రణవం వచ్చినప్పుడు, యు అనే ప్రణవం వచ్చినప్పుడు, దే అనే ప్రణవం వచ్చినప్పుడు, ఎనీ ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే V1 వాడాలి. వాట్ ఈజ్ V1? V1 అంటే ద వెర్బ్ ఇన్ ద ప్రజెంట్ టెన్స్. వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉండడాన్ని మనం V1 అంటాం. సపోజ్ గివ్ అనే వర్బ్ ఉంది, ఇది V1. gave V2, given V3. సో V1, V2, V3 మీన్స్ దట్ వన్, అలా అనమాట. కాబట్టి అఫర్మేటివ్ సెంటెన్స్ ఫార్ములా ఏంటండి? ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ వస్తే వెర్బ్ 1 రావాలి. ఒకవేళ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ వస్తే వెర్బ్ 1 రావాలి. దానికి ఎస్ కానీ, ఎస్ కానీ చేర్చాలి. దీన్ని అఫర్మేటివ్ సెంటెన్స్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ అఫర్మేటివ్ సెంటెన్స్. ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. ఇక్కడ మనం హీ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. అది అంటే సెకండ్ ఫార్మ్ అనమాట అండి. ఇక్కడ మనకి ఐవియు అయితే ఫస్ట్ లైన్లో ఉంది, హీ షీట్ అయితే సెకండ్ రోలో ఉంది. హీ షీట్లో మనం ఏం తీసుకున్నాం? ఇక్కడ హీ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. ఆల్వేస్ అనే యాడ్వర్బ్ కూడా వచ్చింది, తీసుకొచ్చాం. ఇక్కడ V1 ఏంటి? ఇక్కడ కమ్స్ అంటే ఏంటి? కమ్ అనే వర్బ్ వచ్చింది. దానికి ఏం చేర్చాం మనం? ఎస్ చేర్చాం. అంటే ఇక్కడ ఈ షీట్లో ఒకటి రావాలి, వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి? V1 రావాలి, అది వచ్చింది. అంటే సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది. హీ ఆల్వేస్ కమ్స్ హియర్. అతను ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు. నెక్స్ట్ సపోజ్ మనం హీ షీట్లు కాకుండా ఐ, వి, యూ, దే వీటితో కూడా తీసుకోవచ్చు మనం. అదే సెంటెన్స్ మనం దీంతో కూడా ఇలా కూడా రాయొచ్చు. ఐ ఆల్వేస్ కమ్ హియర్ అనాలి. అప్పుడు ఐ ఆల్వేస్ కమ్ హియర్. ఇందాకేమన్నాం? హీ ఆల్వేస్ కమ్స్ హియర్ అన్నాం. ఇప్పుడు ఏమంటున్నాం? ఐ ఆల్వేస్ కమ్ హియర్. హీ ఆల్వేస్ కమ్స్ అని ఎందుకు అన్నాం? హీ షీట్లో వచ్చినప్పుడు ఎనీ సింగులర్ నౌన్, సపోజ్ ఇట్ కమ్స్, దెన్ ఇట్ టేక్స్ SRES టు ఇట్, SRES టు ద వర్బ్. ఎస్ కానీ ఎస్ కానీ వస్తే దానికి ఎస్ చేర్చాలి. ఈ కమ్ అనే వర్బ్ ఏ వర్బ్ అయినా వాట్ ఎవర్ ద వెర్బ్ ఇస్, అంటే హీ షీట్లు సబ్జెక్ట్గా వస్తే మెయిన్ వర్బ్కి మనం ఎస్ కానీ చేర్చాలి. అందుకే ఇక్కడ ఏమైంది? హీ ఆల్వేస్ కమ్స్ అయింది. కానీ ఐతో సెంటెన్స్ స్టార్ట్ అయితే, వీతో సెంటెన్స్ స్టార్ట్ అయితే, యూతో సెంటెన్స్ స్టార్ట్ అయితే, టేతో సెంటెన్స్ స్టార్ట్ అయితే V1కి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చకూడదు. అందుకే ఏం చెప్తున్నాం మనం? ఐ ఆల్వేస్ కమ్ హియర్, దే ఆల్వేస్ కమ్ హియర్, వీ ఆల్వేస్ కమ్ హియర్, దే గో టు టెంపుల్ ఎవ్రీ డే. కాబట్టి అఫర్మేటివ్ సెంటెన్స్ అంటారు వీటిని. ఇది అఫర్మేటివ్ సెంటెన్స్ ఫార్ములా స్ట్రక్చర్. ఇది మీరు నేర్చుకోవాలి. ఐ, వి, యూ, దే, V1, హీ షీట్, V1 యాడ్ SRES. అంటే హీ షీట్తో సెంటెన్స్ స్టార్ట్ అయితే వర్బ్ 1కి ఎస్ కానీ చేరుతుంది. ఐ, వి, యూ, దేతో సెంటెన్స్ స్టార్ట్ అయితే V1కి ఏమీ చేరదు. ఇట్ రిమైన్స్ అన్చేంజ్డ్, యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అనమాట. మరి నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ ఉంది ఇందులోని. ప్రతి టెన్స్లో కూడా మనం ఎన్ని ఉన్నాయి అనుకున్నాం? 3 సెంటెన్సెస్ ఉంటాయి అనుకున్నాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ నెగటివ్ సెంటెన్స్. సపోజ్ ఫార్ములా చూడండి. ఐ, వి, యూ, దే, డూ ప్లస్ నాట్ ప్లస్ V1, హీ, షీ, ఇట్ ప్లస్ డస్ ప్లస్ నాట్ ప్లస్ V1. మనకి అఫర్మేటివ్ సెంటెన్స్లో ఇన్ అఫర్మేటివ్ సెంటెన్స్ దేర్ ఆర్ నో హెల్పింగ్ వర్బ్స్.
అఫర్మేటివ్ సెంటెన్స్లో సబ్జెక్టు వెర్బ్ వచ్చాయి. ఐ వి యూ దే హీ షీట్లు ఏమంటాం మనం షార్ట్కట్లో సబ్జెక్ట్స్ అంటాం గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సబ్జెక్టులు అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఈగా. ఇక్కడ ఏంటంటే ఐ వి యూ దే హీ షీ ఇట్, ఎనీ సింగులర్ నౌన్ ఎనీ ప్లూరల్ నౌన్, వీటిని సబ్జెక్ట్స్ అంటాం అనమాట. మరి అఫర్మేటివ్ సెంటెన్స్లో ఐ వి యూ దే వచ్చినా హీ షీ ఇట్ వచ్చినా మనకి ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ రావు. అఫర్మేటివ్ సెంటెన్స్ అయితే సింపుల్ ప్రజెంట్లో ఐ వి యూ దే వస్తే V1 రావాలి, హీ షీ ఇట్ వస్తే V1కి ఎస్ కానీ ఎస్ కానీ చేయాలి అంతవరకే. కానీ నెగిటివ్ వచ్చేసరికి నెగిటివ్ అంటే నాట్ పెడతాం కాబట్టి కాదు లేదు అనే మీనింగ్ కన్వే చేయాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం నెగిటివ్లో ఐ కానీ వి కానీ యూ కానీ దే కానీ వచ్చినా ఏదైనా ప్లోరల్ నౌన్ వచ్చినా వాట్ ఎవర్ దట్ ప్లోరల్ నౌన్ ఇట్ కమ్స్ దెన్ ఇట్ టేక్స్ ద హెల్పింగ్ వర్బ్ డూ, నెక్స్ట్ నెగిటివ్ నాట్, నెక్స్ట్ ద వర్బ్ వన్. కాబట్టి హీ ఐ వి యూ దే వచ్చినప్పుడు డూ రావాలి, హెల్పింగ్ వర్బ్ సహాయక్రియ, నాట్ V1 రావాలి. సపోజ్ హీ షీట్లతో సెంటెన్స్ స్టార్ట్ అయితే, సపోజ్ ద సెంటెన్స్ స్టార్ట్స్ విత్ హీ షీ ఇట్ ఇలా స్టార్ట్ అయితే డస్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి, నెక్స్ట్ నాట్ అనే నెగిటివ్ వర్డ్ రావాలి, V1 రావాలి, వెర్బ్ 1. డు నాట్ల పక్కన డజ్ నాట్ల పక్కన ఎప్పుడు వర్బ్ ప్రజెంట్లోనే ఉండాలి. డు నాట్ కమ్, డజ్ నాట్ కమ్ అంటే డు నాట్ పక్కన డజ్ నాట్ పక్కన V1 ఉండాలి తప్ప డు నాట్ కేమ్, డజ్ నాట్ కేమ్ అనకూడదు. ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ అఫర్మేటివ్ సెంటెన్స్లో ఐ వి యూ దే పక్కన కానీ ఈ షీట్ పక్కన కానీ హెల్పింగ్ వర్బ్స్ రావు. నెగిటివ్ సెంటెన్స్లో ఐ వి యూ దే పక్కన డూ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ఈ షీట్ల పక్కన డస్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇది నాట్ యాజ్ యూజువల్గా నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఈ డస్ నాట్ గో టు టెంపుల్ ఎవ్రీ వీక్. అతను టెంపుల్కి ప్రతి వారం వెళ్ళడు. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ హీ రాసాం, హీ వచ్చింది కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఏంటంటే వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్ హియర్ డస్ రాసాం. అకార్డింగ్ టు ద ఫార్ములా వాట్ ఈస్ టు రైట్ నెక్స్ట్ నాట్, నెక్స్ట్ వాట్ ఈస్ టు రైట్ V1, గో అనే వర్బ్ వచ్చింది. సో ఈ డస్ నాట్ గో టు టెంపుల్ ఎవ్రీ వీక్. ఈ రిమైనింగ్ పార్ట్ అంతా సెంటెన్స్ యొక్క మీనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఈ వర్డ్స్ యాడ్ చేసుకున్నాం అనమాట. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వర్డ్స్ ఇంపార్టెంట్ మనకి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ తయారు చేయడానికి. దీన్ని ఇంకా మనం ఐదో కూడా చేయొచ్చు. I don't go to temple every week, we don't go to temple every week, you don't go to temple every week, they don't go to temple every week, she doesn't go to temple every week, it doesn't move, it doesn't move now, it doesn't move. సో లైక్వైజ్ ప్రతి దానికి హీ షీట్లకి అయితే డజ్ రావాలి, ఐవిది అయితే డూ రావాలి. కాబట్టి మనం నెగిటివ్ సెంటెన్సెస్ ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ సెంటెన్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ టెన్స్? అఫర్మేటివ్ సెంటెన్స్ ఈజ్ ఓవర్ and afterwards negative sentence is also over. You have understood how to write affirmative sentences and negative sentences. And then the last one, the last sentence is interrogative sentence. Interrogative sentence. Interrogative sentence means it starts with interrogative word. Suppose first one IW. IW means what is IW? What does it mean? IW means interrogative word. What are the interrogative words? When, where, why, how, which, what. ఇవన్నీ కూడా ఇంట్రాగేటివ్ వర్డ్స్. ఇంట్రాగేటివ్ వర్డ్స్ రావాలి. నెక్స్ట్ డూ, నెక్స్ట్ ఐ, వి, యూ, దే ప్లస్ V1. ఎందుకని ఐవియుది వస్తే డూ రావాలి కాబట్టి మనకి డూ రాస్తాం అనమాట ఇంట్రాగేటివ్ వర్డ్ పక్కన. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫార్ములా? ఇంట్రాగేటివ్ వర్డ్తో పాటు డస్ రావాలి హెల్పింగ్ వర్బ్. హీ, షీ, ఇట్ ప్లస్ V1. సో ఇంట్రాగేటివ్ వర్డ్ ప్లస్ డూ ప్లస్ ఐవియుదే ప్లస్ V1, ఇదొక కాంబినేషన్. ఇంట్రాగేటివ్ వర్డ్ ప్లస్ డస్ ప్లస్ ఈ షీట్ ప్లస్ V1, ఇదో కాంబినేషన్. ఎగ్జాంపుల్ చూడండి, వేర్ డూ యూ గో. ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉంది? ఇక్కడ యూ సబ్జెక్ట్గా వచ్చింది, హెల్పింగ్ వర్బ్ డూ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఫార్ములా ప్రకారం ఉంది. ఎక్కడికి వెళ్తావు నువ్వు? హౌ డస్ షీ కమ్, హౌ డస్ షీ, హౌ డస్ హీ కమ్. ఇది సెకండ్ ఫార్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఇంట్రాగేటివ్ వర్డ్ వచ్చింది, డస్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది, హీ అనే సబ్జెక్ట్ వచ్చింది, కమ్ అనే V1 వచ్చింది. మళ్ళీ వేర్ డస్ హీ కమ్స్ ఇలా అనకూడదు. ఓన్లీ కమ్, ఓన్లీ వర్బ్స్కి ఎస్ కానీ ఎస్ కానీ ఎక్కడ చేరదండి?
only in the simple, only in the affirmative sentence, but not in the negative, but not in the interrogative. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే నెగిటివ్ సెంటెన్సెస్ మనం ఇలా తయారు చేసుకోవాలి. అలాగే మనం ఇలా హెల్పింగ్ వర్బ్తో కూడా సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు. సపోజ్ డూ యూ గో, డస్ షీ కమ్, డస్ షీ కమ్, డూ యూ గో, డస్ షీ కమ్, డూ దే వర్క్, డస్ షీ సింగ్, డూ వీ స్టార్ట్. ఇలా మనం హెల్పింగ్ వర్బ్తో కూడా సెంటెన్సెస్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ కమాండ్ ఎస్పెషల్లీ రిగార్డింగ్ దిస్ సింపుల్ ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్లో మనకి కమాండ్ కావాలనుకుంటే ఈ సెంటెన్సెస్ ఫ్రేమింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. మీరు డూతో సెంటెన్స్ స్టార్ట్ చేయడం, డూతో సెంటెన్స్ స్టార్ట్ చేయడం అంటే సపోజ్ మీరు డూ తీసుకున్నారు, తర్వాత ఏం రావాలి, సబ్జెక్ట్ రావాలి, తర్వాత ఏం రావాలి, V1 రావాలి. డస్ తీసుకున్నారు, సబ్జెక్ట్ అంటే ఏంటంటే అది హీ షీట్ కానీ ఐవయు దే కానీ V1 రావాలి. కాబట్టి ఈ కాంబినేషన్లో మీరు డూతో ఒక 10 సెంటెన్సెస్, డస్తో ఒక 10 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా కమాండ్ వస్తుంది అనమాట. కాబట్టి దెన్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే. అలాగే మనకి సింపుల్ ప్రజెంట్ వచ్చినట్టుగా మనకి ఎలా ఐడెంటిఫై చేయగలం, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, మరి అది ఎలా ఐడెంటిఫై చేయగలుగుతామంటే అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఐ విల్ టెల్ యూ హౌ టు టేక్ దిస్ టెన్స్ ఎస్పెషల్లీ ఇన్ ద ఎగ్జామినేషన్, యాజ్ ఫar as examinations are concerned, how to face it. In examinations, suppose you see some words like always, often, usually, every day, like, dislike. So these words are frequently used daily. These words are frequently used in examinations. So usually they question like this: suppose the question is given in this way in the examination, then how to answer this question? ఈ వర్డ్స్ అని ఏంటంటే వాట్ ఆర్ దీస్ వర్డ్స్? క్లూ వర్డ్స్, ఇంపార్టెంట్ వర్డ్స్. ఈ వర్డ్స్ ఈ ప్రతి సింపుల్ ప్రజెంట్కి సంబంధించిన సెంటెన్స్లో ఉంటాయన్నమాట. వాట్ ఎవర్ ద సెంటెన్స్ ఈజ్ రిటన్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్, సపోజ్ యాజ్ ఫర్ యాజ్ ఎగ్జామినేషన్స్ ఆర్ కన్సర్న్డ్, యూ విల్ కమ్ అక్రాస్ దీస్ వర్డ్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వర్డ్స్ వచ్చే అవకాశం ఉండదు, ఆల్వేస్ వచ్చింది ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ సెంటెన్స్ ఎందులో ఉంది, ఇది నెగిటివా, ఇంట్రాగేటివ్, అఫర్మేటివా? నాట్ లేదు కాబట్టి నెగిటివ్ కాదు, ఇంట్రాగేటివ్ వర్డ్ వ్యాన్ వేర్ వై లేదు కాబట్టి ఇంట్రాగేటివ్ కాదు, అంటే ఇంకేంటిది, అఫర్మేటివ్. ఐ సబ్జెక్ట్గా వస్తే మనం ఏం చేయాలి, సింపుల్ ప్రజెంట్లో హై సబ్జెక్ట్గా వచ్చి సెంటెన్స్ స్టార్ట్ అయితే ఏం చేయాలి, హై సబ్జెక్ట్గా సెంటెన్స్తో స్టార్ట్ అయితే గో అనే వెర్బ్కి ఎస్ చేర్చాలో చేర్చక్కర్లేదా, చేర్చకూడదు. కాబట్టి ఐ ఆల్వేస్ గో అని రాస్తాను. దెన్ ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో యూ హ్యావ్ టు మేక్ ప్రాక్టీస్. Likewise, these words are important words to identify the simple present, especially for examinations. So you have to practice daily, then you will get some command, especially regarding this tense. Daily కొంతమంది డైరీ రాస్తూ ఉంటారు, రోజువారీ ఎవ్రీడే రికార్డ్ అనమాట. అలా మీరు కూడా డైలీ కొంత ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇలా డైరీ రోజు ఏదో ఒక ఈవెంట్ గురించి డైరీ వేసే వాళ్ళు ఏమంటాం మనం, డైరిస్ట్. They are called diarist, DIARIST, diarist. So you be a diarist and practice very well. And in the next class we will discuss present continuous tense. Okay, thank you.